హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. శాతవాహనులకు సంబంధించి ఇది 4వ క్లాస్ అన్నమాట. ఈ క్లాస్లో మనం ఏం డిస్కషన్ చేస్తున్నాము అంటే శాతవాహనులు తొలిసారిగా తన రాజ్య స్థాపన ఎక్కడ జరిగింది అనే దాని మీద రెండు వివాదాలు ఉన్నాయి. ఒక చరిత్రకారుడైనటువంటి అందులో కె గోపాలాచారి ఏమంటారంటే శాతవాహనులు ఆంధ్రులే, వారి జన్మభూమి ఆంధ్ర రాష్ట్రమే అని చెప్పారనమాట. శాతవాహనుల జన్మభూమి ఇక్కడ ఆంధ్ర ప్రాంతమే అంటున్నారు. వారి జన్మభూమి ఏంటిది? ఆంధ్ర అని చెప్తున్నారు. కానీ వారి రాజ్యస్థాపన అనేది మాత్రం మహారాష్ట్రలో జరిగింది అంటారు. ఏమంటున్నారంటే వారు రాజ్యాన్ని స్థాపించింది మాత్రం మహారాష్ట్ర ప్రాంతంలో అని అంటారు. ఇది కొంచెం పక్కన మాట్లాడదాం ఇతని గురించి. నెక్స్ట్ వచ్చేసరికి ఆచార్య గోర్తి వెంకట్రావు గారు. ఆచార్య గోర్తి వెంకట్రావు గారి యొక్క వాదన ఏంటంటే శాతవాహనులు ఆంధ్రులు అయినప్పుడు వారి యొక్క రాజ్య విస్తరణ కూడా మనకు ఇక్కడి నుంచి తూర్పు నుంచే పశ్చిమ వైపు జరిగి ఉండాలి కదా అనేది తన యొక్క వాదన అన్నమాట. దీనికి కంక్లూషన్ ఏంటిది అంటే ఇప్పుడు కొన్ని రాజవంశాలను మనం పరిశీలిద్దాం. మగధను పరిపాలించినటువంటి మౌర్యులు, వారి యొక్క మగధను పరిపాలించిన రాజవంశం మౌర్య వంశం. ఈ మౌర్య వంశం వచ్చేసరికి వారి యొక్క జన్మస్థానం అనేది మగధన అంటే కాదు. అలానే పల్లవుల యొక్క జన్మస్థానం వచ్చేసరికి తొండై మండలం. కానీ వారి రాజ్య విస్తరణ అనేది అత్యున్నత స్థాయికి చేరింది మాత్రం కాంచీపురంలో. అయితే తొండై మండలం అంటే ఏంటిది అంటే నేడు ఆంధ్ర ప్రాంతంలోని కర్మ రాష్ట్రం. ఆ కర్మ రాష్ట్రాన్ని తొండై మండలం అంటారు. వీరు రాజ్య విస్తరణ ఎక్కడ బాగా జరిగింది అంటే కాంచీపురంలో. తర్వాత బాదామి చాళుక్యులు అంటే పశ్చిమ చాళుక్యులు. వీరు పశ్చిమ ప్రాంతంలో రాజ్య విస్తరణ అనేది యావత్ భారతదేశంలోనే రెండవ పులకేశి వారి యొక్క రాజ్య కీర్తిని అనేది స్థాపించారనమాట. కాకపోతే వారికి సంబంధించినటువంటి పూర్వీకులు ఎక్కడి వారు అంటే ఆంధ్ర ప్రాంతం వాళ్ళే. వాళ్ళు జారీ చేసినటువంటి కొన్ని శాసనాలు కానీ విమలాదిత్యుడు శాసనం జారీ చేశాడు, రణస్థలపడి శాసనం. దాంట్లో వారు ఏం చెప్పారంటే ముడివేము అగ్రహారానికి చెందినవారము అని చెప్పుకున్నారనమాట. ముడివేము అగ్రహారానికి చెందినవారం అని చెప్పుకున్నారు. అది ఎక్కడ ఉంది అంటే ఆంధ్ర ప్రాంతంలో ఉంది. ఓకేనా ఫ్రెండ్స్? అంటే దీన్ని బట్టి ఏం చెప్తున్నారంటే చరిత్రకారుడు మనకు బిఎస్ఎల్ హనుమంతరావు గారు వీధి ఆంధ్ర ప్రాంతమే, ఖచ్చితంగా డౌటే లేదు. కాకపోతే రాజ్య విస్తరణ అనేది మాత్రము అక్కడ జరగలేదు. మనకు చెప్తున్నటువంటి ఇక్కడ చూడండి, మనకు ఈ మహారాష్ట్రకి ఆగ్నేయ ప్రాంతము, ఆంధ్రాకి పశ్చిమ ప్రాంతము అంటే ఈ ప్రాంతంలో నేను బ్లూ డాట్ ఇస్తున్నా కదా, ఈ ప్రాంతంలో రాజ్య విస్తరణ అనేది జరిగింది అని చెప్తున్నారు. దానికి సోర్స్ ఏంటిది అనే దానికి ఇక్కడ ఉంది మనకు. ఫస్ట్ వచ్చేసరికి ఏంటిదంటే బౌద్ధ గ్రంథమైనటువంటి వినయ పీఠిక. వినయ పీఠిక అనేది ఇండైరెక్ట్గా సమాచారం ఇస్తుంది. ఏమని చెప్తుంది అంటే మధ్యమదేశ సరిహద్దుల్లో అంటే ఇక్కడ మధ్యమదేశ సరిహద్దుల్లో ఏముంది? శతకర్ణిక అనే నగరం ఉంది. మధ్యమదేశ సరిహద్దుల్లో
సరిహద్దుల్లో ఏముంది, శతకర్ణిక అనే నగరం ఉంది అని చెప్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకు సుత్తనిపాత పైనటువంటి వ్యాఖ్యానము, కామెంటరీ. సుత్తని పైన రాసినటువంటి వ్యాఖ్యానంలో ఏముంటుందంటే అస్సక, మూలక అనే రెండు కూడా ఆంధ్ర ప్రాంతంలోని రాజ్య విభాగాలే అని చెప్తుంది. అస్సక అంటే ఏంటిది అంటే నేను నిజామాబాద్. దీని రాజధాని వచ్చేసరికి బోధన్. ములక వచ్చేసరికి ఔరంగాబాద్. రాజధాని వచ్చేసరికి ఏంటిది, పైథాన్. ప్రతిష్టానపురం అనేది చెప్తుంది. ఏం చెప్తుంది, సుత్తనిపాత ఏముంటుందంటే దానిపైన రాసినటువంటి వ్యాఖ్యానంలో అస్సక, ములక అనే రెండు కూడా ఆంధ్ర రాజ్యంలోని విభాగాలు అని చెప్పి తెలియజేస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటిది అంటే జైన గ్రంథాలు. జైన గ్రంథం ఏం సమాచారం ఇస్తుంది అంటే డైరెక్ట్గా శాతవాహనుల రాజధాని ప్రతిష్టానపురం అని చెప్తుంది. శాతవాహనుల రాజధాని ప్రతిష్టానపురం డైరెక్ట్గా చెప్తుంది అనమాట. ఈ ప్రతిష్టానపురం అంటే ఎక్కడ చెప్పినాం మనకు, ములక రాజధాని ఏంటిది, పైఠాన్ ఆర్ ప్రతిష్టానపురం అనేది ఏంటిది, శాతవాహనులకు సంబంధించినటువంటి రాజధాని అని చెప్పి జైన గ్రంథాలు చెప్తున్నాయి అన్నమాట. అంతేకాకుండా ఇవే సోర్సు కాకుండా ఈ ప్రతిష్టానపురం, పైఠాన్ పరిసర ప్రాంతాల్లో జరిపినటువంటి పురావస్తు త్రవ్వకాల్లో మనకు కొన్ని నాణాలు లభించాయన్నమాట. కొన్ని నాణాలు అవి మనకు లభించాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ శాతవాహనులలో మొదటి రాజు అయినటువంటి కన్హా అనేది ఈ పరిసర ప్రాంతంలో నెవాస, ఇది మహారాష్ట్రలో ప్రాంతంలో ఉంటుంది. ఇక్కడ నెవాసాలో ఎవరి నాణాలు లభించాయంటే కన్హా ఆర్ కృష్ణ సంబంధించిన నాణాలు అనేవి బయలుపడినవి. అదే కాకుండా సిరి శాతవాహన అనేటువంటి నాణము, పేరుగల నాణము ఎక్కడ బయలుపడిందంటే పూనా, హైదరాబాదు, తర్వాత వరంగల్, కొండాపూర్ ఈ ప్రాంతాల్లో సిరి శాతవాహన అనే పేరు గల నాణాలు అనేవి బయలుపడినవి. అదేవిధంగా శ్రీముఖుడి నాణాలు ఎక్కడ బయలుపడినవి అంటే కోటిలింగాల. ఇక్కడ 7 రాగి నాణాలు, తర్వాత ఒక పోటీన్ నాణం అనేది లభిస్తుంది. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నాం, వినయ పీఠికలో ఏముంది అంటే మధ్యమ దేశ సరిహద్దుల్లో శతకర్ణిక అనే నగరం అనేది ఉంది. తర్వాత సుత్తనిపాత రాసినటువంటి వ్యాఖ్యానంలో అస్సక, ములక అనేవి రెండు కూడా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి రాజ్య విభాగాలు అని చెప్తుంది. అస్సక రాజధాని బోధన్, తర్వాత ములక రాజధాని పైఠాన్ ఆర్ ప్రతిష్టానపురం. అయితే ఈ ప్రతిష్టానపురాన్ని జైన గ్రంథాలు ఏమని చెప్తున్నాయంటే ఇవి శాతవాహన రాజధాని అని డైరెక్ట్గా చెప్తున్నాయి. దాంతోపాటు మనము పురావస్తు త్రవ్వకాల్లో సోర్స్ కొన్ని లభించాయి. ఏంటివి అంటే నాణాలు అన్నమాట. అవి ఎక్కడ లభించాయంటే శాతవాహనకు సంబంధించినటువంటి మొదటి రాజులకు సంబంధించినటువంటి ఆధారాలు అన్నమాట. కన్హా సంబంధించినటువంటి నాణాలు నెవాసా పరిసర ప్రాంతంలో మనకు నాణాలు అనేవి లభించాయి. సిరి శాతవాహన అని పేరు గల నాణాలు ఎక్కడ లభించాయి, పూనా, హైదరాబాద్, వరంగల్, కొండాపూర్. ఇవన్నీ కూడా ఎక్కడివి అంటే ఇవి ఎక్కడ లభించాయి, ఇప్పుడు మనం ఏదైతే చెప్తున్నామో
మహారాష్ట్రకి ఆగ్నేయ ప్రాంతము, తర్వాత వచ్చేసరికి ఆంధ్రాకి పశ్చిమ ప్రాంతము. అంటే ఇదే. ఈ ప్రాంతంలో ఈ రెడ్ మార్క్ వేసిన ఈ ప్రాంతంలో మనకు అక్కడ నాణాలు అనేవి లభించాయి. తర్వాత ఈ కర్ణాటక ప్రాంతంలో కానీ, తర్వాత ఈ బీహార్, ఈ ఒరిస్సా ఈ ప్రాంతంలో కానీ ఎక్కడ కూడా నాణాలు అనేవి లభించలేదు. ఓన్లీ ఇక్కడ మాత్రమే లభిస్తున్నాయి. ఈ రెడ్ మార్క్లోని ఏరియాలో మాత్రమే నాణాలు లభిస్తున్నాయి. దాన్ని బట్టి చరిత్రకారులు ఏమంటున్నారంటే వారి అధికార పీఠము ప్రతిష్టానపురమే అంటున్నారు. దీనికి సంబంధించి ఇంకొక గ్రంథమైనటువంటి చుల్ల కళింగ జాతకం, చుల్ల కళింగ జాతకం ఏం చెప్తుందంటే దంతపురం రాజధానిగా పరిపాలిస్తున్నది ఎవరు అంటే, దంతపురాన్ని రాజధానిగా పరిపాలిస్తున్నవాడు కళింగాధీశుడు. ఈ కళింగాధీశుడు తర్వాత వచ్చేసరికి అరుణునితో మధ్య వివాదాన్ని తెలియజేస్తుంది అన్నమాట. ఎవరు దంతపురం రాజధానిగా పరిపాలిస్తున్నటువంటి కళింగాధీశునికి తర్వాత అరుణితో. ఈ అరుణు ఎవరు అంటే అస్సకరాజు. వారి మధ్య వివాదం తెలియజేస్తుంది అన్నమాట. ఏంటిది? చుల్ల కళింగ జాతకం అనేది ఎవరి మధ్య తెలియజేస్తుంది? కళింగ పరిపాలిస్తున్నటువంటి కారవేలుడు, తర్వాత అస్సకరాజు అనేటువంటి అరుణునితో. ఈ కళింగాధీశుడు ఎవరంటే కారవేలుడే. ఈ అరుణుడు ఎవడు అంటే శాతకర్ణి 1. ఈ మధ్య వివాదం తెలియజేస్తుంది. అయితే ఈ జరిగినటువంటి వివాదంలో ఎవరు వినయారంటే మొదటి శాతకర్ణి గెలిచాడు. ఈ విజయం పట్ల అతను అశ్వమేధ యాగము, తర్వాత రాజసూయ యాగం అనేది చేయడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఏంటిది అంటే చుల్ల కళింగ జాతకం ఏం చేస్తుందంటే ఇందులోనే కారవేలుడు ఏం చెప్తున్నాడంటే దీనికి ఇంకొక సోర్స్ అంటే స్ట్రాంగ్గా ప్రతిష్టానపురమే వీళ్ళని చెప్పడానికి ఏంటిదంటే కళింగకి సరిహద్దుల్లో మొదటి శాతకర్ణి రాజ్యం అనేది ఉంది. అంటే కళింగకి సమీపంలోనే శాతకర్ణి రాజ్యము ఉంది అని చెప్పి కారవేలుడు వేసినటువంటి హాతి గుంప శాసనం అని తెలియజేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఎందుకు ప్రతిష్టానపురం అనేది ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది నార్త్ ఇండియా, ఇది సౌత్ ఇండియా, రెండింటిని కలిపే మధ్య ప్రాంతము. అదిగాక ఈ పశ్చిమ తీర సరిహద్దుల్లో వ్యాపారం చేయాలి అంటే ఇక్కడి నుంచే మనం ట్రావెల్ అవ్వాలి ఇక్కడికి. అందువలన ఈ ప్రాంతం ఏంటంటే మంచి సిరి సంపదలతో కూడి శాతవాహన యొక్క కీర్తి ప్రతిష్టలు అనేది పెరగడానికి బాగా సహకరించింది. అదిగాక ఈ మహారాష్ట్ర ప్రాంతంలో ఉన్నటువంటి అంగీయులు మహారథి అంగీల యొక్క కుమార్తెను వివాహం చేసుకొని వివాహ సంబంధాల ద్వారా రాజ్యాన్ని విస్తరించారు. ఎవరు? శ్రీముఖుడు, తర్వాత అతని కుమారుడైనటువంటి శాతకర్ణి రాజ్యాన్ని విస్తరించారనమాట. సో అది యొక్క ప్రతిష్టానపురం అనేది వీరి యొక్క తొలి రాజధాని ప్రాంతం అని తెలియజేయడానికి మన దగ్గర ఉన్నటువంటి సోర్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇందులో. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.